వెల్కమ్ వ్యూయర్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే కేస్ హర్యానాలోని రోహ్తక్ అనే సిటీలో నివసిస్తున్న ప్రదీప్ మాలిక్ అతని కుటుంబానికి సంబంధించింది. ప్రదీప్ మాలిక్తో పాటు భార్య బాబ్లీదేవి, 20 ఏళ్ల కొడుకు అభిషేక్ మాలిక్, 18 ఏళ్ల చెల్లి నేహా ఆ ఇంట్లో నివసిస్తున్నారు. ఆగస్టు 27, 2021 మధ్యాహ్నం 2 గంటలకి ప్రదీప్ మాలిక్ కొడుకు అభిషేక్ మాలిక్ పొద్దున్నే ఎక్కడికో వెళ్ళి మధ్యాహ్నం 2ంటికి తిరిగి ఇంటికి వస్తూ దారిలో నుండి ఇంటికి ఫోన్ చేశాడు. కానీ ఎవ్వరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వాళ్ళ అమ్మ బాబ్లీదేవి, చెల్లి నేహా ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చాయి. వాళ్ళ నాన్న ప్రదీప్ మాలిక్ కూడా ఫోన్ ఎత్తడం లేదు. అభిషేక్ మాలిక్ 2 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. అభిషేక్ మాలిక్ అతని బాబాయ్ ఇద్దరూ తాళం పగలగొట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. 4-5 సార్లు ప్రయత్నించిన డోర్ పగలగొట్టి ముందున్న అభిషేక్ మాలిక్ సిస్టర్ నేహా మాలిక్ రూమ్లోకి వెళ్ళి చూసి షాక్ అయి పెద్దగా అరిచారు. ఆ అరుపు విన్న బాబాయ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ బెడ్రూమ్లో ఉన్న దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. నేహా మాలిక్ మంచం పైన రక్తపు మడుగులో ఉంది. బెడ్షీట్ మొత్తం రక్తంతో తడిసి ముద్దయింది. వెంటనే ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళి చూడగా అభిషేక్ మాలిక్ వాళ్ళ నానమ్మ రోషిని, అమ్మ బాబ్లీదేవి ఇద్దరూ కూడా రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఇది చూసిన కొంతమంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఒక గది లోపలికి వెళ్ళి చూస్తే అభిషేక్ మాలిక్ తండ్రి ప్రదీప్ మాలిక్ శవం కూడా కనిపించింది. ప్రదీప్ మాలిక్కి సొసైటీలో చాలా మంచి పేరు, పలుకుబడి ఉన్నాయి. అతనికి శత్రువులంటూ ఎవరూ లేరు. అతను ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వడం వల్ల సెక్యూరిటీ కోసం కొంతమంది గార్డ్స్ని కూడా పెట్టుకున్నాడు. దాంతోపాటు ఆత్మరక్షణ కోసం అతని దగ్గర ఒక లైసెన్స్డ్ గన్ కూడా ఉంది. ఇవన్నీ ఉన్నా అతని ఇంట్లోనే, అతని బెడ్రూమ్లోనే అతని గన్తోనే అతన్ని షూట్ చేశారు. అంత ధైర్యంగా ఇంట్లోకి ఎవరు వచ్చి ఉంటారు? ఇంతమందిని ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏమై ఉంటుంది? ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ప్రదీప్ మాలిక్ ఇంటికి చేరుకున్న అభిషేక్ మాలిక్ మామ ఏడుస్తున్న అభిషేక్ మాలిక్ని ఓదార్చి విషయం పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు. ఒకే ఇంట్లో 4 హత్యలు అన్న విషయం విన్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్ని పిలిపించి బాడీస్ని హాస్పిటల్కి పంపించారు. హాస్పిటల్లో వాళ్ళని చెక్ చేసి వాళ్ళలో 3 చనిపోయారని, నేహా ఇంకా కొన ఊపిరితో ఉందని గుర్తించారు. వెంటనే నేహాని ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. చాలా రక్తం పోయినందున నేహా బతకడం కూడా కష్టంగానే ఉంది. చనిపోయిన 3కి పోస్ట్మార్టం పూర్తి చేసి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఫోరెన్సిక్ టీంని పిలిపించి ఇల్లు మొత్తం శోధించారు. ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని కలెక్ట్ చేసుకున్నారు. కానీ అనుమానించదగిన వ్యక్తులు ఎవరూ కనిపించలేదు. పోలీసులు అభిషేక్ మాలిక్ని విచారించడం మొదలుపెట్టారు. కానీ అభిషేక్ మాలిక్ మాట్లాడలేకపోతున్నాడు. కదిపితే ఏడవడం మొదలెట్టాడు. పోలీసులు మాలిక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, ఫ్యామిలీకి ఎవరైనా శత్రువులు ఉన్నారని తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, చుట్టాలని అందరినీ ఎంక్వైరీ చేశారు. కానీ వీళ్ళ కుటుంబానికి ఎవరితోనూ విభేదాలు లేవని తెలిసింది. ఇంట్లో ఏమైనా దొంగతనం జరిగిందా అనే యాంగిల్లో కూడా వెతకడం మొదలుపెట్టారు. ఆ యాంగిల్లో కూడా ఏ విధమైన ఆధారం దొరకలేదు. హత్యలు ఆగస్టు 27న జరిగాయి. ఇది జరిగిన 2 రోజుల తర్వాత, అంటే ఆగస్టు 29న నేహా కూడా హాస్పిటల్లో చనిపోయింది. ఆమె పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా బుల్లెట్స్ తలకి తగిలి చనిపోయిందని వచ్చింది. 4కి కూడా గన్ చాలా దగ్గర నుండి పేలి బుల్లెట్స్ దిగి చనిపోయారని రిపోర్ట్స్తో తెలిసింది. అంత దగ్గర నుండి ఎవరు చంపి ఉంటారని ఆలోచించడం మొదలుపెట్టారు పోలీసులు. బయట వాళ్ళు అంత దగ్గర నుండి షూట్ చేయడం చాలా కష్టం. సో ఎవరో తెలిసిన వాళ్ళే చేసి ఉంటారని, అంతేకాకుండా సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఇంట్లోకి ఎవ్వరూ వచ్చినట్లు, తన ఆనవాళ్లు ఏమీ కనిపించలేదని, అభిషేక్ మాలిక్ ఇంటికి వచ్చే టైంకి కింద పైన డోర్లు తాళాలు వేసి ఉన్నాయి. సో దీన్ని బట్టి ఈ హత్యల వెనక ఈ ఇంట్లో వాళ్ళ హస్తమే ఉందని అనుమానించడం మొదలుపెట్టారు. పోలీస్ ఎంక్వైరీలో అభిషేక్ చాలా చిరాగ్గా సమాధానం చెప్తున్నాడు. కుటుంబం అంతా చనిపోయేసరికి అభిషేక్ చాలా డిస్టర్బ్ అయి ఉంటాడని అనుకున్నారు. కానీ కుటుంబంలో మిగిలింది అభిషేక్ మాత్రమే. సో ఈ హత్యల వెనక ఎవరున్నది తెలియాలంటే అభిషేక్ని విచారించక తప్పదు. అభిషేక్ నార్మల్ అయ్యాక, అంటే ఆగస్టు 30న పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. తమదైన శైలిలో విచారించారు. వాళ్ళు గమనించింది ఏంటంటే అతని హావభావాలు స్త్రీలాగా ఉన్నాయని. ఈ బిహేవియర్ గురించి చుట్టుపక్కల వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేశారు. అప్పుడు పోలీసులకి తెలిసింది ఏంటంటే అభిషేక్ మాలిక్ గే అని. ఈ విషయం మీద ఈ మధ్య ఇంట్లో తరచుగా గొడవలు అవుతున్నాయని తెలిసింది. దీంతో పోలీసులకి కొంత క్లూ దొరికినట్లు అయ్యింది. ఈ కోణంలో విచారించడం మొదలుపెట్టిన పోలీసులు అభిషేక్ మాలిక్ స్నేహితుల గురించి ఎంక్వైరీ చేశారు. తన స్నేహితులు అందరూ ఇంటి దరిదాపుల్లో ఉంటున్న వాళ్ళే, అంటే అందరూ చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగిన వాళ్ళే. కానీ వీళ్ళల్లో కార్తిక్ అనే ఒక వ్యక్తి మాత్రం బయట నుంచి వచ్చినట్లు తెలిసింది. అతను ఉత్తరాఖండ్ నుంచి వచ్చాడు. ఈ కార్తిక్కి
ఒక్క అభిషేక్ మాలిక్తో మాత్రమే స్నేహం ఉంది, మిగిలిన వాళ్ళతో పెద్దగా పరిచయం లేదు. తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే ఈ కార్తీక్ కూడా గే అని. ఇప్పుడు కార్తీక్ మీద అనుమానం వచ్చి అతన్ని వెతకడం మొదలుపెట్టారు. ఒక టీం కార్తీక్ని వెతకడంలోనూ ఇంకొక టీం అభిషేక్ని విచారించడంలో మునిగిపోయారు. తమదైన శైలిలో విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా వాళ్ళు కనుక్కున్న విషయం అక్కడున్న వాళ్ళందరినీ షాక్కి గురిచేసింది. అది ఏమిటంటే అభిషేక్ మాలికే తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చంపేశాడని. అతను చెప్పిన వివరాలను బట్టి అభిషేక్ ఒక ఎయిర్లైన్స్లో క్యాబిన్ క్రూ కోర్స్ పూర్తి చేశాడు. తండ్రి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వడం వల్ల తండ్రి తన సెక్యూరిటీ కోసం కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ని కూడా పెట్టుకున్నాడు. దాంతోపాటు ఆత్మరక్షణ కోసం తన దగ్గర ఒక గన్ కూడా పెట్టుకున్నాడు. తన భార్యకి పిల్లలకి గన్ ఎలా షూట్ చేయాలో కూడా నేర్పించాడు. అభిషేక్ ఢిల్లీలో క్యాబిన్ క్రూ కోర్స్ పూర్తి చేస్తున్నప్పుడు కార్తీక్తో పరిచయం మొదలైంది. ఇద్దరు ఒకే కోర్స్ చేసేవాళ్ళు. మెల్లగా వాళ్ళిద్దరి మధ్యలో పరిచయం పెరిగి కోర్స్ పూర్తయిన తర్వాత కూడా ఇద్దరు కలిసి హోటల్ రూమ్లో ఉండే వరకు వచ్చింది. ఈ విషయం పైన తల్లిదండ్రులకు పెద్దగా అనుమానం ఏమీ రాలేదు. ఫ్రెండ్సే కదా కలిసి ఉంటున్నారు అనుకునేవాళ్ళు. అప్పుడప్పుడు కార్తీక్ ఇంటికి కూడా వచ్చేవాడు. ఇద్దరు అప్పుడప్పుడు అలా లాంగ్ డ్రైవ్కి కూడా వెళ్ళేవాళ్ళు. వీళ్ళిద్దరికీ ఒకరోజు ఒక ఐడియా వచ్చింది. ఇద్దరు కలిసి యూరోప్కి వెళ్ళి అక్కడే సెటిల్ అవుదామని నిర్ణయించుకున్నారు. అక్కడికి వెళ్ళడానికి ముందు అభిషేక్కి తన జెండర్ మార్చుకుంటే బెటర్ అని ఆలోచించాడు. దానికోసం కొంతమంది డాక్టర్స్ని కూడా సంప్రదించాడు. అది సాధ్యమవుతుందని, దానికి 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్స్ చెప్పారు. కానీ అంత డబ్బు అభిషేక్ దగ్గర కానీ కార్తీక్ దగ్గర కానీ లేవు. అభిషేక్ దగ్గర పాకెట్ మనీ ఉండేది, కానీ అది ఖర్చులకు మాత్రమే సరిపోయేది. దాంతో అభిషేక్ వాళ్ళ అమ్మా నాన్నలిద్దరినీ 5 లక్షలు అడిగాడు. కానీ దానికి సరైన కారణం ఏమీ చెప్పలేదు. అప్పటి నుండి తల్లిదండ్రులు మెల్లగా అతన్ని గమనించడం మొదలుపెట్టారు. ఇతని బాడీలోని మార్పుల్ని, నడవడికని, మాట్లాడే తీరుని అంతా పూర్తిగా మారిపోవడంతో వాళ్ళు అయోమయంలో పడ్డారు. తెలిసిపోయిందా? జెండర్ చేంజ్ అవ్వడం కోసం అడిగాడని వాళ్ళకి అర్థమైంది. ఈ విషయం తండ్రికి అస్సలు ఇష్టం లేదు. కానీ అభిషేక్ పట్టు వదలలేదు. నాకు 5 లక్షలు ఇస్తే నేను ఇక మీకు కనిపించను, బయటికి వెళ్ళి సెటిల్ అవుతాను అని చెప్పడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులు చాలా రకాలుగా చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. చాలా అందమైన జీవితం, ఇంత ఆస్తికి మీరిద్దరే వారసులు, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పడానికి చాలా ప్రయత్నించారు. కానీ అభిషేక్ ఇవేమీ వినిపించుకోలేదు. దాంతో అభిషేక్ మాలిక్ తండ్రి, నువ్వు గనక జెండర్ చేంజ్ చేసుకుంటే ఆస్తి మొత్తం చెల్లి పేరు మీద రాస్తానని బెదిరించాడు. అప్పటి నుంచి అభిషేక్కి పాకెట్ మనీ కూడా ఇవ్వడం ఆపేశారు, కారు ఇవ్వడం ఆపేశారు. ఒక పక్క ఇక కార్తీక్ ఇంటికి రాలేడు. అభిషేక్ బయటికి వెళ్ళి కలుసుకోవడానికి కారు లేదు. ఇలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అభిషేక్కి వాళ్ళ నాన్నమ్మ అంటే చాలా ఇష్టం. ఆమెను పిలిపించి ఆమెతో కూడా చెప్పించి చూశారు, అయినా సరే వినలేదు. అప్పటి నుంచి అభిషేక్కి తన కుటుంబ సభ్యులందరూ శత్రువుల్లా కనిపించారు. తన కుటుంబాన్ని అంతమొందిస్తే తను ఇంకా యూరోప్కి వెళ్ళనక్కర్లేదు, కార్తీక్తో ఇక్కడే హ్యాపీగా సెటిల్ అవ్వచ్చని ఆలోచించాడు. ఇంట్లో రిస్ట్రిక్షన్స్ ఎక్కువయ్యాక వీలు చూసుకొని అభిషేక్ బయట ఒక హోటల్లో కార్తీక్ని కలిశాడు. హోటల్ స్టాఫ్ ఐడి ప్రూఫ్ కోసం ఆధార్ కార్డులు అడగ్గా అభిషేక్ ఆధార్ కార్డు చూపించడానికి నిరాకరించాడు. మేనేజర్ ఫోర్స్ చేయక ఇద్దరి ఆధార్ కార్డులను అక్కడ హోటల్లో చూపించాల్సి వచ్చింది. హత్య జరగడానికి 2 రోజుల ముందు, అంటే ఆగస్టు 25, 26 వీళ్ళిద్దరూ ఆ హోటల్లోనే కలిసి ఉన్నారు. ఆ తర్వాత అభిషేక్ ఇంటికి వచ్చేశాడు. ఆ రాత్రి తన తండ్రి గన్ దొంగలించాడు. 27 ఉదయం అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. కానీ నానమ్మ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. నేహ బ్రేక్ఫాస్ట్ చేసి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. నేహ రూమ్లోకి వెళ్ళడం చూసి వెనకాలే ఆమెను అనుసరించాడు. నేహ రూమ్లోకి వెళ్ళి టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టాడు. నేహాకి ఏమీ అర్థం కాలేదు. సౌండ్ ఎందుకు అంత ఎక్కువగా పెడుతున్నామని అడిగింది. వెంటనే అభిషేక్ గన్ తీసి ఆమె మొహం మీద పెట్టి కాల్చాడు. అభిషేక్ ఈ మధ్య గిటార్ నేర్చుకున్నాడు. ఆ గిటార్ పైకి తీసుకురమ్మని ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద ఉన్న వాళ్ళ నాన్నమ్మకి చెప్పి పైకి వచ్చిన నాన్నమ్మని కూడా షూట్ చేశాడు. తర్వాత కింద ఫ్లోర్కి వచ్చాడు. కింద నాన్నమ్మకి టిఫిన్ రెడీ చేస్తున్న తల్లి కనిపించింది. నాన్నమ్మ ఎక్కడా అని తల్లి అడిగింది. పైన తన రూమ్లో ఉందని చెప్పాడు. నాన్నమ్మను పిలవడానికి అభిషేక్ తల్లి మెట్ల గుండా పైకి వెళ్ళాడు. ఆవిడని అనుసరిస్తూ అభిషేక్ మాలిక్ కూడా పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళాక తన రూమ్లో నాన్నమ్మను చూసి షాక్ తిన్న బాబ్లీదేవి వెనక్కి తీరి చూడగా అభిషేక్ గన్ తీసి కన్న తెల్లని చూడకుండా ఆమెను కూడా షూట్ చేశాడు. తర్వాత మెట్లు దిగి కిందకు వచ్చి నేరుగా తన తండ్రి రూమ్లోకి వెళ్ళాడు. తండ్రి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు. నేరుగా వెళ్ళి అభిషేక్ తండ్రి బెడ్ పైన కూర్చున్నాడు. అభిషేక్ తండ్రి ఫోన్ మాట్లాడుతూ వచ్చి అభిషేక్ పక్కన కూర్చొని
ఏదో మాట్లాడబోతుండగా అభిషేక్ గన్ తీసి తండ్రిని కూడా షూట్ చేశాడు. తండ్రి బతుకున్నాడనే అనుమానం వచ్చి మరొకసారి షూట్ చేశాడు. ఆ విధంగా ఆ నలుగురు చనిపోయారు. హత్య చేసిన అనంతరం ఇంటి తాళాలు, కార్ తాళాలు తీసుకొని బయటకు వచ్చి ఇంటికి తాళం వేసి కార్ తీసుకొని ఆ గన్ని బయట డ్రైనేజ్లో పడేసి హోటల్కి చేరుకున్నాడు. కార్తిక్ని తీసుకొని ఫ్రెండ్స్తో పార్టీ అని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళి ఆ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఇదంతా తెలియని ఫ్రెండ్స్ అందరూ తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అభిషేక్ మాత్రం ఏమీ తినడం లేదు, ఏమీ తాగడం లేదు. నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. కానీ లోపల నుండి భయం అయితే మొదలైంది. ఎక్కడ దొరికిపోతానని టెన్షన్ పడసాగాడు. ఇక్కడి నుంచే తన చెల్లికి, అమ్మకి, నాన్నకి ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని బాబాయ్కి ఫోన్ చేయడం, డోర్లు పగలగొట్టడం, ఇలా ఇదంతా యాక్టింగ్ చేశాడు. అన్నీ ఉండి అనాథైన వ్యక్తి ఈ అభిషేక్ మాలిక్. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.